అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. కానీ మీకన్నా ఎక్కువ మీ దగ్గర పనిచేసే మీ అసిస్టెంట్లు వాళ్ళకి ఎక్కువ మెమరీస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళే ఎక్కువ స్టెప్లు ప్రాక్టీస్ చేస్తారు. హీరోస్ దగ్గరికి హీరోయిన్స్ దగ్గరికి వెళ్ళి ఆ స్టెప్లు ప్రాక్టీస్ చేపిస్తుంటారు. ఫైనల్లో మీరు వచ్చి కూర్చుంటారు. మానిటర్ అంటే మానిటర్ కూడా లేదు అప్పుడులో, షార్ట్ లో ఉండి కరెక్ట్గా వచ్చిందో లేదో చూడాలి. కెమెరా పక్కన నిలబడి చూడాలి. కెమెరా కన్ను ఎక్కడ పడతారు అక్కడే మా కన్ను కూడా పెట్టుకుని కొంచెం అలా అంటే మీరు చాలా మందికి లైఫ్ ఇచ్చారు. అసిస్టెంట్లుగా అయిన వాళ్ళు పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్ కూడా అయ్యారు. బట్ హైదరాబాద్తో మీకు ఒక మర్చిపోలేని అనుబంధం కాబట్టి మీ దగ్గర అసిస్టెంట్కి చేసినామా స్టార్ కొరియోగ్రాఫర్గా ఎదిగారు. నేను చిన్న సస్పెన్స్ ఆమె ఒక 2-3 ఎక్స్పీరియన్స్లు మంచి ఎక్స్పీరియన్స్లు అడుగుదాం. హాయ్ అక్క, ఎలా ఉన్నారు అక్క? ఏంటి లొకేషన్లో ఉన్నాడు వెనకేదో ఉంది అని షాక్ అవుతున్నారా? మీకు ఒక చిన్న సస్పెన్స్ అక్క. నేను అక్కకి ఏం చెప్పానంటే వీడియో కాల్ చేస్తాను, లిఫ్ట్ చేయండి అక్క ఒకసారి, చాలా రోజులు అయిపోయిందని చెప్పాను అంతే. ఇప్పుడు మీ ముందు ఒక హీరోయిన్ అనమాట, అప్పుడులో స్టార్ హీరోయిన్, బ్రేక్ డాన్స్లు చాలా బాగా చేస్తారు ఆమె. సుచిత్ర గారు ఎలాగున్నారు? హౌ ఆర్ యు? నేను చాలా బాగున్నాను మాస్టర్ జీ, చాలా అలాగే ఉండాలి. అలా చాలా బాగున్నానంటే ఎంతో సంతోషంగా ఉంది వినడానికి. అలాగే ఉండాలి ఎప్పుడు. అలా ఉన్నావని తెలుసు నాకు, అయినా కూడా ఫార్మాలిటీకి అడుగుతున్నాను. రాలేదే, వస్తావనుకున్నాను. మాస్టర్ జీ మా మామగారికి ఒంట్లో బాలేదు మాస్టర్ జీ. ఓ సారీ రాలేదు అక్క. మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు అలా కనిపించేస్తున్నాయి వీడియో కాల్ లో కూడా. మాస్టర్ గారు గ్రేట్. ఓకే, ద ఓన్లీ ఉమెన్ who did wonders in industry. yes, తారా గారు అంటే అందరూ వణికిపోతారు. డాన్సర్స్ కావచ్చు అందరూ కూడా చాలా భయంగా వాళ్ళు ఇలా చేతులు కట్టుకుని వర్క్ చేసాం అందరం. మాస్టర్ గారు అంటే అంత గ్రేట్. ఎన్ని ఫిల్మ్స్ తెలుసా మాస్టర్ గారు చేశారు? చాలా సాంగ్స్. నేను ఆవిడ దగ్గర వర్క్ చేసిన ఫిల్మ్స్ వచ్చి ఆఖరి పోరాటం, దాంట్లో అబ్బది నిసోకు సంపెంగిరేకు వర్క్ చేశారు. అసలు మెమరీస్ అంటే అక్క చిరంజీవి గారితో వర్క్ చేసిన సాంగ్స్ మీకు ఏమన్నా గుర్తున్నాయా? అదే చిరంజీవి గారి తోటి నేను అంటే మాస్టర్ గారి దగ్గర నేను వర్క్ చేయలేదు అప్పుడు. ఇంకా చాలా మంది కొరియోగ్రాఫర్స్ ఎంతో మంది వర్క్ చేశారు మాస్టర్ గారి దగ్గర. మీకు గుర్తున్న ది బెస్ట్ టాప్ ఒక 5 సాంగ్స్ మన బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, అబ్బది నిసోక్ ఎంత బాగా చెప్పారు. అట్లనే మాస్టర్ గారికి చాలా సాంగ్స్ చేశారు వేలల్లో. కొన్ని మీలాంటి వాళ్ళని అడిగితేనే సాంగ్స్ లెక్క పెట్టాలంటే నా జీవితం అయిపోతుంది. జీవితం అంతా బాలకృష్ణ అంటే గుర్తొచ్చింది బంగారు బుల్లోడు రవీనా టండన్. కొరియోగ్రాఫర్స్ అయితే నిలబడగలరు అని చెప్పేసి ఆవిడే మాకు రూట్ వేసింది. ఓకే, సో ఆవిడ వలన మేమందరం హ్యాపీగా వర్క్ చేసుకున్నాం. ఆవిడ దగ్గరే పనిచేశాను నేను. మాస్టర్ గారితో రూమ్ లో ఉన్నప్పుడు ఆవిడ బయట అంత సింహం లాగా ఉంటారు, కానీ సీతాకొక్క చిలుక లాగా సున్నితంగా ఉంటుంది ఆవిడ మనసు. నాకైతే ఆశ్చర్యం వేసింది ఒకసారి రూమ్ లో ఉన్నప్పుడు. నేను చెల్లా చెదురుగా ఉంటానన్నమాట. అంటే బాత్రూమ్ లోకి వెళ్ళినా నీళ్లు కొంచెం మిగిలి చేసేదాన్ని, అలా పిచ్చి పిచ్చిగా ఉండేదాన్ని. ఆవిడైతే నన్ను కరెక్ట్ చేసేవారు. అది నేను ఇప్పటికీ నేను మర్చిపోను. బాత్రూమ్ లోకి వెళ్ళిన ప్రతిసారి నాకు గుర్తొస్తుంది. ఏంటంటే మనం స్నానం చేసిన తర్వాత నీళ్ళన్నీ వంపేయాలమ్మా, వంపేసి బోర్లించి పెట్టాలి అన్నారు. నేను అది ఇప్పటికీ ఫాలో అవుతున్నాను. సెట్ లో ఎనీ మెమరబుల్ మూమెంట్, ఫన్ సిచ్యువేషన్స్ విత్ ఆల్ ద హీరోస్ అండ్ హీరోయిన్స్? సెట్ లో ఇంకా మూమెంట్స్, కొంతమంది హీరోయిన్స్ మాస్టర్ ను చూసి భయపడతారు, అసిస్టెంట్లే వెళ్ళి మూమెంట్స్ చెప్పి రావాలి, ఆమె మాట్లాడరు, హీరోయిన్స్ కూడా ఆమెతో మాట్లాడరు, ఈమె కోపం చూసి అంటుంటారు. అవును, అదైతే నిజమే. అసలు ఎక్కువ మాట్లాడేది లేడీ అసిస్టెంట్స్ తోటే ఎక్కువ మాట్లాడతారు. ఆవిడ అసిస్టెంట్, బాయ్ అండ్ గర్ల్ అసిస్టెంట్స్ ఎవరున్నారో
వాళ్ళ దగ్గర ఓపెన్ గా మాట్లాడతారు, నా దగ్గర అలా మాట్లాడేవారు. నాకు సెట్ లోపలికి వెళ్తే అక్కడ చిరంజీవి గారా లేకపోతే బాలకృష్ణ లేకపోతే ఎవరని కాదు, నాకు ఓన్లీ తారా మాస్టర్ గారు తప్ప ఇంకెవరు కనిపించేవాళ్ళు కాదు. ఆవిడ అక్కడ నవ్వారా, ఓకే మనం కరెక్ట్ గా చేసాం. ఆవిడ నవ్వలేదా, మనం ఏం తప్పు చేసాం రా బాబు అని చెప్పేసి భయపడేదాన్ని. సో ఎవ్రీథింగ్ ఆవిడ్ని చూస్తూ ఉండేదాన్ని. మాస్టర్ గారు ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు షార్ట్స్, షీ వాజ్ నడిచే వర్క్ అన్నమాట ఆవిడ. మీకు బాగా నచ్చే క్వాలిటీ సుచిత్ర గారిలో అంటే మాస్టర్ అయిపోయారు తర్వాత? డెఫినెట్ గా చాలా 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 గ్రేట్. నాకు సుచిత్ర మీ గురించి చెప్తున్నారు తారా మాస్టర్, చెప్పండి. సుచిత్ర నాకు సుచిత్ర రాక మునుపు వేరే అసిస్టెంట్ కళా డాన్స్ మాస్టర్ కదా, ఆవిడ కూడా చేసింది, ఎక్కువ చేసింది ఆవిడ. తర్వాత వేరే వేరే, తర్వాత సడన్ గా నాకు ఈ దేవకన్య దొరికింది, అప్సరా. అలా చూశాను, అసిస్టెంట్గా చేస్తారు, ఇప్పుడిప్పుడే చేస్తున్నారు అని ముందు ఐడియా లేదు తనకి. నాకు చెప్పిన వాళ్ళు అలా చెప్పారు, పెద్ద ఐడియా లేదు సినిమాలో రావాలి అది ఇది అలాగని, కానీ ఇప్పుడు చేస్తున్నారు అని ఒక డాన్సర్ చెప్పి సరే నేను చెప్పడం రావడం జరిగింది. నేనైతే ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. చూసేదానికి అందంగా ఉంది, కర్లీ హెయిర్గా ఉంది, బాగా బ్యూటిఫుల్గా ఉంది, బాడీ ఫిజిబుల్గా ఉంది, డాన్స్ చేసేదానికి ఏం కావాలో అలాగా కంఫర్టబుల్గా డాన్స్ బ్రహ్మాండంగా చేస్తుంది. ఒక లైన్ కాదు, 2 లైన్ కాదు, మొత్తం చరణాలు పల్లవిలు మొత్తం కంపోజ్ చేసిన అలా చేసి పడేసింది. అమ్మ బాబు దీన్ని ఇవన్నీ వదలకూడదు, మనం గట్టిగా పట్టుకోవాలి. అంటే చాలా కాలం అసిస్టెంట్గా ఉంటే నాకు కంఫర్టబుల్, అంతే కదా మనం అనుకుంటాం. ఒక మంచి వర్కర్ మనకు దొరికితే ఐఎమ్ హ్యాపీ, చాలా సంతోషపడ్డాను. చాలా బాగా సెట్ అవుతాను, అయిపోయింది. అదే పాత అసిస్టెంట్ పోతే పోతాను, పోయే వాళ్ళని మనం ఆపలేము కదా, పోతూ ఉంటారు. అలాగని సుచిత్ర అంటే బాగా ఇంట్రెస్టింగ్గా, నేను బాగా ప్రేమగా మా ఇంట్లో ఒక చిన్న పాపగా అలా చూసుకున్నాను. ఇప్పుడు కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. హైదరాబాద్ గుర్తొస్తే సుచిత్ర గుర్తొస్తుంది, అందుకనే లైన్లో తీసుకుందాం. హైదరాబాద్ గుర్తొస్తే సుచిత్ర ఎక్కడ ఉంది, ఏ ఇంట్లో ఉంటుంది, ఎక్కడ ఏ ఏరియాలో ఉంటుంది. ఇప్పుడు కాదు, నేను బిజీగా ఉన్నప్పుడు కూడా అలాగే ఫీల్ అయ్యేదాన్ని, చూడలేదే అని. మీ వారిని అప్పుడప్పుడు చూస్తాను ఫంక్షన్స్లో అక్కడ ఇక్కడ. తెలుసా వాళ్ళ వారు ఎవరు? చంద్రబోస్ గారు తెలుసు, అప్పుడే తెలుసు, పెళ్లి చేసుకున్నప్పుడే తెలుసు. ఇప్పుడు అడుగుతున్నారు తెలుసా అని. అయితే మీ లవ్ స్టోరీ ఇక్కడ అడుగుతానక్క. లేదు, నేను అంత ఇదిగా ఆయన ఈజ్ గ్రేట్. అందరూ ఇప్పుడు మొన్న కూడా ఏదో మాటల్లో మాట్లాడుతున్నాం, బట్ అలాగే ఈజీగా మాట్లాడాను. వేరే వాళ్ళు కదా, ఇప్పుడు కూడా అదే అలవాటు ఉంది నాకు. ఎక్కువ పరిచయం లేని వాళ్ళ గురించి మనం ఎంత మాట్లాడాలనో, ఎంత చెప్పాలనో, ఏం చెప్పాలనో అంతే చెప్పాలి. చెప్పారా? అడిగినప్పుడు చెప్పారా పెళ్లి చేసుకుంటున్నాను? ఇంకా పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పింది వచ్చి. అంటే పెద్దవాళ్ళకి ఎవరెవరికి చెప్పాలనో అందరికీ తను చెప్పింది. నాకు తెలిసి నాతో కూడా చెప్తే హ్యాపీగా ఫీల్ అయినాను, అంతే కదా. మనం డ్యాన్స్ కోసం వద్దని ఎవరైనా చెప్తారా? చెప్పకూడదు. సో షీఈ్ వెరీ గుడ్ వర్కర్. తర్వాత కూడా నేను విన్నాను మాస్టర్ అయింది తర్వాత బాగా మంచి మంచి పాటలు చేసిన తర్వాత మంచి హిట్ సాంగ్స్, చాలా సాంగ్స్ ఉన్నాయి. నాకు సడన్గా గుర్తు రావటం లేదు, సారీ, ఏమనుకోవద్దు. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది సుచిత్ర మాస్టర్ని చూసి మీరు? ఎన్ని సంవత్సరాలు అయింది సుచిత్ర? చాలా సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలు అయిపోయిందా మీరు? ఇక్కడే ఉన్నాం, పక్కనే ఉన్నాం, వస్తున్నాం. నేను వర్క్ చేయడం తగ్గించి 15 years. తగ్గించంటే ఆటోమేటిక్గా తగ్గింది. ఎవరెవరో రాగానే సరే మన రేపు గురు శిష్యుల్ని కలపొచ్చా? ఓకే, ఇల్లు తెలుసు, వస్తాం, మధ్యాహ్నం భోజనానికి వస్తాం. అలాగే సన్నగా అలాగే చాలా మంచి పాటలు చేస్తాం. చాలా సంతోషపడ్డాను. నీ కొరియోగ్రఫీ చూసి నేను నేర్చుకున్నాను కొన్ని. ప్రామిస్, చాలా చిన్న చిన్న సూక్ష్మలుగా చేసే విషయాలు కొన్ని ఉంటాయి, అవన్నీ చాలా బాగా చేసావు అప్పట్లో. చాలా మంచి టాక్. ఐ ఫీల్ హ్యాపీ, రియలీ. నేను తీసుకొస్తాను. చాలా చాలా సంతోషపడ్డాను. నాకు ఏదన్నా ఎవరికైనా సరే ఒకలాగా ద్రోహం చేసి ఒకలాగా బాగుంటూనే వెనకాల పొడిచి వెళ్ళిపోతే అది కోపం వస్తుంది, ఎవరికైనా వస్తుంది, ఏ జీవికైనా వస్తుంది.
నాకు ఏమి చేయని వాళ్ళు, బాగా పనిచేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఎవరు కోపడతారండి? నేను అందరితో బాగా పనిచేశాను, ఎవరిని ఏమీ నొప్పించలేదు. వాళ్ళు నేను ఇందాక చెప్పాను కదా, నేను నా క్రియేషన్లో ఉంటాను. అయ్యో రియల్తో చేయకుండా ఈ సాంగ్కి వచ్చేసామే, ఎక్కడెక్కడ ఏం చెప్పాలి, బాగా చెప్పకపోతే హీరో కోపం చేసుకుంటారు, లోపల అనుకుంటారు, కోపం చేసుకోకపోయినా లోపల అనుకుంటారు. డైరెక్టర్కి నచ్చకపోవచ్చు, ప్రొడ్యూసర్కి అవన్నీ అది తీసుకునే 1000 రూపాయలైనా 1500 నేను దాని గురించే కష్టపడేదాన్ని. కానీ నా సరౌండింగ్కి నేను ఏదో బాగా వేరేలాగా వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉండాలి, అల్లరి చేసుకుంటూ ఉండాలి, అలాగా. అందుకే గొప్ప మాస్టర్ అయ్యారు. రేపు ఉంటున్నారు కదా మాస్టర్ మీరు? ఉంటున్నాను. ఏంటి మీ గురు శిష్యుల్ని కలుపుదామని రేపు? అలాగే ఎప్పుడైనా కలవచ్చు దాన్ని. ఓకే అక్క, రేపు కలుద్దాం. తన టైమింగ్, తన షెడ్యూల్ అంటూ కనుక్కోండి, ముందు తన షెడ్యూల్ కనుక్కోండి. మాస్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్ గారు నా గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క, అలా కనెక్ట్ అయినందుకు కాల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గురువు గారిని తీసుకొస్తాను మీ ఇంటికి. ఖచ్చితంగా తీసుకురా. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క. అబ్బా 30 సంవత్సరాలు అయిపోయింది ఒకరినొకరు చూసుకొని. ఇక్కడ చూసుకొని నాకే ఇప్పుడు షాక్గా ఉంది. తను మారింది, కొంచెం మారింది. ఇలా మారిన తర్వాత చూడలేదు. సూపర్.